నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మన శరీరంలో ఆరోగ్యం అంతా కూడా రక్తం మీదే ఆధారపడి ఉంటుందండి. రక్తం ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం మీద ఎన్నో అనర్థాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకని ఈరోజు డాక్టర్ గారిని అడిగి రక్తాన్ని ఎక్కించుకోకుండా న్యాచురల్గా దానికి ఏవైనా పరిష్కారం ఉందేమో కనుక్కుందాం. డాక్టర్ గారు, అమ్మా, సాధారణంగా డాక్టర్లు రక్తం ఎక్కిస్తూ ఉంటారు. ఆ ట్రాన్స్ఫ్యూషన్లో కూడా ఏవో తెలియని జబ్బులు వస్తూ ఉంటాయని కూడా అంటారు. అవును. అందుకని ప్రకృతి పరంగా రక్తం వాల్యూస్ పెరగడానికి శరీరంలో ఏదైనా మార్గం ఉందా అండి? మామూలుగా రక్తము త్రాగినట్టుగా రక్తాన్ని పట్టించి రక్తం ఎక్కించటాన్ని మానిపించటానికి ప్రకృతి ప్రసాదించిన ఒక దివ్య ఆహారం ఉంది. అది బ్లడ్ బాటిల్కి ఆల్టర్నేటివ్ అన్నమాట. ఇది అదే గోధుమ గడ్డి రసము. ఇప్పుడంతా ప్రపంచం మైక్రోగ్రీన్స్ అని బాగా ప్రచారం చేయటం, జనాలందరూ కాస్త న్యాచురల్గా మంచి ఆహారం తినే వైపు వచ్చారు. వందల సంవత్సరాల క్రితమే న్యాచురోక్యూర్లో మైక్రోగ్రీన్స్ లాగా గోధుమ గడ్డి పెంచి తినటము త్రాగటం అనేది ఉంది. డాక్టర్ గారు, గోధుమ గడ్డి తాగడం వల్ల రక్తం తాగినట్టే అని అంటున్నారు. నిజంగా గోధుమ గడ్డిలో అంత పోషక విలువలు ఉంటాయండి? అవును. రక్తం త్రాగినట్టుగా రక్తం పడుతుందంటే అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ ఇది అక్షర సత్యం. గోధుమ గడ్డి కనుక తీసుకుంటే దాని స్ట్రక్చర్స్, దాంట్లో ఉండే యాటమ్స్, హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ యాటమ్స్ ఎలా ఉన్నాయో సేమ్ ఈక్వల్గా గోధుమ గడ్డి స్ట్రక్చర్ అలా ఉందని సైంటిఫిక్గా ఉన్న ప్రూఫ్ అనమాట. హెమోగ్లోబిన్ స్ట్రక్చర్లో సెంట్రల్లో యాటంలో ఒకటి ఐరన్ ఉంటుంది. గోధుమ గడ్డి మిగతా స్ట్రక్చర్ అంతా హెమోగ్లోబిన్ స్ట్రక్చర్లా ఉండి సెంట్రల్లో ఐరన్ బదులు ఒక మెగ్నీషియం ఉంది, అంతే. అంటే ఈక్వల్ టు హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఇది. అంచేత మనం త్రాగిన గోధుమ గడ్డి బ్లడ్లోకి వెళితే దీనికి కొంచెం ఐరన్ అది యాడ్ అయ్యి బోన్ మ్యారోకి వెళ్ళిపోతే బోన్ మ్యారో నుంచి ఫామ్ అవటం, ఇమీడియట్గా బ్లడ్లోకి మళ్ళీ వదిలేసేయటం స్ట్రక్చర్స్ అంతటినీ కూడా. అంత త్వరగా మార్పు వచ్చే న్యాచురల్ ఫామ్ అన్నమాట ఇది. అందుకని రక్తము త్రాగినట్టుగా రక్తం పడుతుంది అన్నది ఆ సైంటిఫిక్గా ఉన్న రీజన్ అది. కాబట్టి అందులో అన్ని విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అంచేత అసలు బ్లడ్ ఎక్కించవలసిన అవసరం రానంత బాగా పనికొచ్చే నెంబర్ 1 న్యాచురల్ జ్యూస్ వీట్ గ్రాస్ జ్యూస్. నెంబర్ 1 గ్రీన్స్, వీట్ గ్రీన్స్. అయితే డాక్టర్ గారు, ఇది అందరికీ పడుతుందండి? ఇది ముఖ్యంగా అసలు ఏ జబ్బులు ఉన్న వారికి అవసరం, ఏ వయసుల వారికి అవసరం అనే విషయాన్ని ఆలోచిస్తే స్త్రీలకు కొంతమందికి కాస్త గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, యూట్రస్లో తేడాలుండి బ్లీడింగ్ కంటిన్యూస్గా అయ్యి అది 5కి 6కి హెమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి. మరీ డౌన్ అయితే బ్లడ్ ఎక్కించటమో బ్లడ్ ఇంజెక్షన్స్ కొద్దిగా పుట్టడానికి చేస్తుంటారు. అలాంటి వారికి ఇంకా బ్లడ్ ఎక్కించకుండా బ్లడ్కి ఇంజెక్షన్స్ ఏం ఉపయోగించకుండా ఫామ్ అయిపోతుంది అనమాట. అలాగే కొంతమందికి బోన్ మ్యారోలో డిఫెక్ట్ ఉండి అసలు ఇక బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ కావు వాళ్ళకి సరిగా, 4-5కి హెమోగ్లోబిన్ వెళ్ళిపోతే వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. అలాంటి వారికి సికిల్ సెల్ ఎనీమియా అని కొంతమందికి వస్తుందన్నమాట. అది బ్లడ్ బాగా డౌన్ అవుతుంది, 20 రోజులకి 15 రోజులకి నెలకు బ్లడ్ ఎక్కించాల్సిందే వాళ్ళకి జీవితకాలం. తలసీమియా ట్రబుల్ ఉన్నవారికి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారు, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు ఉన్నవారు, రకరకాల అలర్జీలు ఉండి నాకు బ్లడ్ మారాలన్నారండి డాక్టర్స్, అట్లా బ్లడ్ మారాలనుకునేవారు, బ్లడ్ క్యాన్సర్స్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించుకుంటూ ఉంటారు. ఇట్లాంటి అలాంటి సమస్యలన్నిటికీ డైరెక్ట్ పరిష్కారం కనుక ఈ గోధుమ గడ్డి కనుక త్రాగితే ఇక మనకి ఒక 20 రోజులు 4 రోజుల తర్వాత నుంచి త్రాగిన దగ్గర నుంచి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా బ్లడ్ ఫామ్ అయిపోతున్నారు. అంత డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చే న్యాచురల్ జ్యూస్ వీట్ గ్రాస్ జ్యూస్ అన్నమాట ఇది. డాక్టర్ గారు, బ్లడ్ లెవెల్స్ తక్కువైన వాళ్ళే తాగాలంటారా, లేకపోతే నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చా? అంటే ఇంతకు ముందు చెప్పిన జబ్బులన్నీ క్రానిక్ డిసీజెస్ కదా, అలాంటి జబ్బులు ఉన్న వారందరూ కంపల్సరీ త్రాగాలి. అసలు ఏ జబ్బులు లేవండి, అసలు నాకు ఏ జబ్బులు రాకుండా నేను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాను అన్నప్పుడు చంటి పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎవరైనా త్రాగొచ్చు. నేను దీన్ని ఎలా చెప్తానంటే, పండ్ల రసాలు, కూరగాయ రసాలన్నీ కూడా రక్తం తయారవటానికి, పోషకాలకి చాలా మంచిది అంటాం కదా. ఈ కూరగాయ రసాలు, పళ్ళ రసాలు గోధుమ గడ్డితో పోలిస్తే రాగి, వెండి లాంటివి ఇవి.
గోధుమ గడ్డి వజ్రం, బంగారం కూడా కాదు, అంత డిఫరెన్స్ ఉంటుంది. ఒక 10 గ్లాసులు కూరగాయ రసం తాగే బదులు ఒక 2 గ్లాసులు గోధుమ గడ్డి తాగితే సమానం. అంత న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే రక్తానికి డైరెక్ట్గా కావలసినవన్నీ ఒక్క ట్రిప్ని ఇట్లా త్రాగితే వెళ్ళి రక్తంలో కూర్చుంటాయి ఇవన్నీ. అంచేత ఈ వయసు ఆ వయసు, ఈ జబ్బు ఆ జబ్బు అని లేకుండా ఎవరమైనా త్రాగొచ్చు. కాకపోతే ఇది కొద్దిగా శ్రమతో కూడుకున్నది కాబట్టి కొంచెం ఆలోచించాలి తప్ప ఇక ఏమీ లేదనమాట. డాక్టర్ గారు, అమ్మా, ఇప్పుడు ఈ గోధుమ గడ్డి విలువలన్నీ మాకు చక్కగా చెప్పారు, అందరూ వాడుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. అవును, కానీ గోధుమ గడ్డి మార్కెట్లో దొరుకుతుందండి? మార్కెట్లో పౌడర్ బాగా దొరుకుతున్నదండి.